టీడీపీ కార్యాలయానికి కొలికిపూడి పంచాయతీ చేరింది. నేడు టీడీపీ కార్యాలయానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వెళ్లనున్నారు. క్రమశిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ హాజరు కానున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ కేశినేని చిన్ని నగదు తీసుకున్నారని కొలికిపూడి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. ప్రతిసారి కొలికిపూడి అంశం తెరపైకి వస్తూనే ఉంది. టీడీపీకి ఇది ఒక తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సింధు, ఈరోజు ఏదైతే ఉందో కొలికిపూడి తిరువూరు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, ఆయన గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే పలు ఆరోపణలు అయితే అధికారంలో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా ఆరోపణలు అయితే తన మీద వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత 10 రోజుల క్రితం కూడా చూసుకున్నట్లయితే మనకి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎవరైతే ఉన్నారో అతను ఎమ్మెల్యే టికెట్ నాకు వచ్చే సమయంలో నా దగ్గర కొంత నగదు అయితే తీసుకున్నారు, నన్ను వేధిస్తున్నారు, ఇంకా నగదు ఇవ్వాలంటూ అని చెప్పని కూడా ఆరోపణలు చేయటం, అదేవిధంగా వాట్సాప్ ఏదైతే ఉందో స్టేటస్లు పెట్టడం, ఇలాంటివన్నీ చేయడంతో కూడా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంచలనం మారడంతో ఒక్కసారిగా కేంద్ర కార్యాలయం నుంచి అయితే అటు రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఇటు జాతీయ అధ్యక్షుడు అదే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒక్కసారిగా ఇద్దరిని కూడా పిలిపించి మందలించాలంటూ కూడా పార్టీ అధ్యక్షుడికి అయితే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నేడు క్రమశిక్షణా సంఘం కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ముందు హాజరవ్వాలని చెప్పని కూడా పల్లా శ్రీనివాస్ అయితే వీరిద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం ఏదైతే ఉందో కొలికిపూడి శ్రీనివాస్ క్రమశిక్షణా సంఘం ముందు హాజరయ్యి వెంటనే దేనివల్ల ఆరోపణ చేయాల్సి వచ్చింది, దేనికి ఇలా గతం నుంచి ఎందుకు మరి పార్టీ దృష్టికి తీసుకురాలేదు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీ దృష్టిలో పెట్టి మీరు మా దృష్టికి తీసుకొచ్చి దీనికి సమస్య పరిష్కారం మార్గంగా మేమైతే చేసేవాళ్ళం, మరి మీరు ఎందుకు దీనికి ముందుగా మా వద్దకు తీసుకురాలేదంటూ కూడా పల్లా శ్రీనివాస్ అయితే ఇప్పటికే కొలికిపూడి శ్రీనివాస్ని అయితే ఫోన్లో మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి నేడు క్రమశిక్షణ సంఘం ముందు అయితే పల్లా శ్రీనివాస్ హాజరవుతారు. మధ్యాహ్నం నుంచి కూడా కేశినేని చిన్ని కూడా ఈ నగదు దేనికి తీసుకోవాల్సి వచ్చిందనే దానిపైన అయితే వివరణ కూడా ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని అటు పల్లా శ్రీనివాస్ అప్పటికీ కూడా కేంద్ర కార్యాలయం నుంచి మేమే కేశినేని చిన్నిని పంపించామంటూ కూడా మొన్న మీడియా చిట్చాట్లో కూడా బహిర్గతం చేశారు. అయితే స్థానికంగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్పై మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో, పట్టణ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గంలో మమ్మల్ని పట్టించుకోవడం లేదు, క్యాడర్ బాగా గందరగోళానికి గురి అవుతుంది, మా సమస్యలు ఏవి కూడా పరిష్కరించట్లేదు, మేము తమ వద్దకు వెళ్ళాలన్నా కూడా మాకు సరిగా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు అంటూ కూడా మండల నాయకులు నిన్న మధ్యాహ్నం కూడా మండల స్థాయి నాయకులంతా కూడా సమావేశమయ్యారు. సమావేశంలో ఒక తీర్మానం కూడా చేశారు. ఈ తీర్మానం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదు, మా సమస్యలు పరిష్కరించటం లేదు, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఏది చెప్పినా కూడా మమ్మల్ని సరిగా రెస్పాండ్ అవ్వటం లేదంటూ కూడా స్థానిక నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఆరోపిస్తూ ఒక తీర్మానాన్ని చేశారు. దయచేసి పార్టీని మమ్మల్ని కాపాడండి, ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే పనితీరు సరిగా లేదు అంటూ కూడా సీఎం చంద్రబాబుకి నివేదికనైతే సమర్పించాలని చెప్పని, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి కూడా ఈ నివేదికనైతే సమర్పించాలని చెప్పని నియోజకవర్గంలో నాయకులు కూడా తీర్మానం చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే ఈ కొలికిపూడి శ్రీనివాస్ ఏదైతే ఉందో ఈ కొలికిపూడి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా పలు వివాదాలకైతే కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి కనపడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే చాలాసార్లు క్రమశిక్షణ సంఘం ఏదైతే ఉందో సంఘం నుంచి నోటీసులు కూడా 3 సార్లు పంపించారు, దానికి వివరణ తీసుకున్నారు, ఎక్స్ప్లెనేషన్. అయినా సరే ఇంకొకసారి మళ్ళీ కేశినేని చిన్ని వివాదంలో పార్టీ దృష్టికి తీసుకురాకుండా వెంటనే ఇష్యూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో దీన్ని ఒక్కసారిగా కేంద్ర కార్యాలయంలో పిలిపించి ఇద్దరి దగ్గర వివరణ తీసుకొని వివరణ అనంతరం సీఎం చంద్రబాబు లండన్ పర్యటన వచ్చిన తర్వాత ఈ నివేదికనైతే పల్లా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకి అయితే నివేదిక అయితే అందించనున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.